వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ. నేను మీ కళ్యాణ్. ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరు బిట్1 గ్రామంలో మనం ఉన్నాం. మెట్టూరు బిట్1 గ్రామంలో వంశధార నిర్వాసితులు ఈ మధ్య కాలంలో శివాలయం అనేది నిర్మించుకున్నారు. ఈ శివాలయాన్ని ప్రభుత్వ అధికారులు రాజకీయ అండదండలతో ఈ గుడిని నేలమట్టం చేశారు. అసలు గుడిని ఎందుకు నేలమట్టం చేశారు అన్న వివరాలని, అదే విధంగా అసలు ఈ గుడి విషయంలో అసలు ఎందుకు సనాతన ధర్మం అనేది అడ్డుపడలేదో అన్న విషయాన్ని కూడా మనం గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్1 నిర్వాసిత గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 శివాంజనేయ స్వామి దేవస్థానం కూల్చివేత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలయాన్ని కూల్చివేయడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వ భూమిలో నిర్మాణం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారితీసింది. పూర్తి వివరాలు మన మహాప్రస్థానం టీవీలో చూద్దాం. వంశాధార ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన మెట్టూరు బిట్1 గ్రామంలో గ్రామస్తులు విరాళాలు సేకరించి శ్రీ శివాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. గ్రామానికి ఆలయం లేకపోవడంతో భక్తులంతా కలిసి 4 ఏళ్ల పాటు శ్రమించి ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఆలయం ప్రభుత్వ ఇరిగేషన్ భూమిలో నిర్మించబడిందని పేర్కొంటూ అధికారులు పోలీసుల బందోబస్తుతో ఆలయాన్ని తొలగించారు. ఆలయాన్ని కూల్చవద్దంటూ గ్రామస్తులు వేడుకున్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవాలయం కూల్చివేతతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితిలో భక్తి విశ్వాసంతో నిర్మించిన ఆలయాన్ని తొలగించడం బాధాకరమని వారు అంటున్నారు. అప్పుడు ప్రభుత్వాలు స్థలాలు ఇచ్చారు కానీ గుడి బడి కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఎలాంటి వసతులు కల్పించలేదు, ఎలాంటి స్థలాలు ఇవ్వలేదు. కాలువకి 150-200 మీటర్ల దూరంలో గుడి కట్టుకున్నాము. మేము ఇప్పుడు కదా బాధపడతాము. పేక్ కోసాన్రు ఆ ఎంత పిల్లప్పుడు కంచి జోగి దండుకొని పై ఏడలు చాపేసి 215 జనము ఇలాగా అడిక్కున్నాము మాళ్లతోని. ఇంకొక పెద్ద కొక్కులేరు తెచ్చినారు, గవర్నమెంట్ కొక్కులేరు తెచ్చి ఇచ్చేసినారు. మళ్ళా తీసాను ఏకం నున్నంగా చేసే తీయించాన్రు. ఈ ఘటనపై స్థానికంగా రాజకీయ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు గ్రామస్తులు ఈ వివాదానికి స్థానిక రాజకీయ విభేదాలే కారణమని ఆరోపిస్తుండగా ఈ ఆరోపణలపై సంబంధిత నాయకుల అధికారిక స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా జనసేన హస్తముందని మేము చెప్పగలం మమ్మాటికి. ఎందుకంటే జనసేన కార్యకర్త అనేటువంటి బూర్లసీన్ రౌడీ షీటర్ దీనికి ముఖ్య కారకుడు. కురికాని భవానమ్మ కూడా ముఖ్య కారణం. నాయకులైన కురికాని భవాని మేడం గారు, నేను కూడా ఒక జనసేన నాయకుడినే, జనసేన సైనికుల్లో ఒక సభ్యుడిని నేను. ఈ రోజు శివాలయం గుడి కోల్చడానికి మీరు పవన్ కళ్యాణ్ గారు పేరుని చెడగొట్టడానికి మీరు ఇలాగ తయారయ్యారు. ఈ గ్రామంలో మేము గుడి చందాలేసి కట్టుకున్నాం. భవానమ్మ మాకు సహకరించుంటే మా గుడి కోలకనున్ను ఆ అమ్మ కూడా హస్తం ఉంది. ఆ అమ్మే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. మా గుడి కూలిపోయింది. మేము బాధల్లోనే ఉన్నాము. మరోవైపు గ్రామంలో నిబంధనలకు అనుగుణంగా కొత్త ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం తరపున సహకారం అందించే ప్రయత్నాలు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గ్రామస్తులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. మామిడి గోవిందరావు గారికి ఈ గుడికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మా గుడి విషయంలోన అన్ని రకాలుగా గుడి ముందుకి వెళ్ళడానికి సపోర్ట్ చేశారు. ఈ నిర్మాణాన్ని ఒక రౌడీ షీటర్ బూర్లసీన్ అనే వ్యక్తి గతంలో వైసీపీలో ఉండి జనసేన పార్టీలోకి చేరి కోర్టుకు వెళ్లి దీనిపైన కంటెంప్ట్ కోర్టు ఆర్డర్ తెచ్చి కోల్చడం జరిగింది. సనాతన ధర్మం అనేసి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి సనాతన ధర్మానికి మీరు ఎక్కడ పాటించారు చెప్పండి. సనాతన ధర్మం అనేది మన నాయకుడు ముందుకు తీసుకెళ్తుంటే మీరు సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమంలో ఉన్నారు. మేము వంశధార నిర్వాసితులం. మాకు ఎటువంటి మౌలిక సదుపాయాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా మాకు ఏర్పాటు చేయలేదు. ఒకవైపు ప్రభుత్వ భూముల పరిరక్షణ, మరోవైపు భక్తుల మనోభావాలు, ఈ 2 అంశాల మధ్య మెట్టూరు బిట్1 ఆలయ వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.